ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త సీఎం సంచలన నిర్ణయం అనమాట. బీఆర్ఎస్కు ఊహించని భిక్షా అకౌంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రాజెక్టుల టెండర్ విధానాన్ని రద్దు చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో నీటిపారుదల, పంచాయతీరాజు, రహదారులు, భవనాలు, ఇక రోడ్ అండ్ భవనాలు ఏదైతే ఉన్నాయో గ్రామీణ మంచినీటి సరఫరా మరియు వైద్య ఆరోగ్య శాఖలో ప్రాజెక్టుల అంచనా పెంపు, టెండర్లో గోల్మాల్ అంటూ మరియు కాంట్రాక్టులకు అనుకూలంగా నిబంధనలు మార్పులు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. కాంట్రాక్టుల కేటాయింపు పారదర్శకతను పెంచడం, ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు పనుల్లో జాప్యాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానం రద్దు చేసిందని నూతన టెండర్ల విధానం తెచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో మొత్తం మీద కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పడం, తర్వాత ఇక ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి లోగోలు సైతం అదేవిధంగా విభిన్న రీతిలో పోవడం, ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రస్తుతం టెండర్లకు సంబంధించి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో వైపు ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో అవినీతి జరిగిందని, ఇటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో అవినీతి జరిగిందని ఎవరికి వారు విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారింది.